ఒక దినం పాల్ యాంగిచో గారి చర్చిలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. అది పాల్ యాంగిచో గారు మందిరము కట్టే సమయం అన్నమాట. ఆ సమయంలో ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ, మరి మందిరము కడుతున్నాం కాబట్టి మీలో ఎవరైనా ఈ మందిర నిర్మాణానికి సహకరించవలసిందిగా కోరుతున్నానని చెప్పి ఆయన ప్రకటన చేసేటప్పటికి ఎవరు స్పందించట్లేదు. అంతా నిశ్శబ్దం అయిపోయింది. పాస్టర్ గారు ఎంత ప్రకటన చేసినా ఎవరూ స్పందించట్లేదు. అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారన్నమాట. ఈ లోపున వెనకాతల నుంచి ఒక ముసల వ్యక్తి, అడుక్కునే వ్యక్తి అన్నమాట, వెనక నుంచి అలా ముందుకొచ్చింది. బట్టలు చినిగిపోయి ఉన్నాయి, బట్టలు మాసిపోయి ఉన్నాయి. ఆమె చేతిలో ఏమీ లేదు, ఒక సత్తు ప్లేట్ మాత్రం ఉంది. పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా, నా దగ్గర బంగారం లేదు, వెండి లేదు, డబ్బులు లేవు, ఏమీ లేవండి, ఇల్లు కూడా లేదు నాకు అసలు. కానీ ఈ సత్తు ప్లేట్ ఒకటి మాత్రమే ఉందండి. దీన్ని మందిర నిర్మాణం కోసం వాడుకోండి, దీన్ని అమ్మి ఇదే ఉందే కాబట్టి ఈ సత్తు ప్లేట్నే నేను దేవునికి ఇస్తున్నానని చెప్పి ఆ సత్తు ప్లేట్ని దేవునికి అర్పణగా ఇచ్చింది. వెంటనే దేవుని ఆత్మ పనిచేయడం ప్రారంభించాడు. అక్కడే ఉన్న గొప్ప పారిశ్రామికవేత్త ఆ చిన్న సత్తు ప్లేట్ని వేలాది రూపాయలకు దాన్ని నేను కొనుక్కుంటానని చెప్పి స్పందించాడు. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ అద్భుతమైన విషయం ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. మన అర్పణ హృదయపూర్వకంగా ఉండాలి. మన అర్పణ హృదయపూర్వకంగా దేవుడు అంగీకరించేటట్టుగా ఉండాలి. ఒక రోజున ఒక ఆలయంలో ఆరాధన అయిపోయిన తర్వాత కానుకలు పడతా ఉన్నారు. కానుకలు పడతా ఉంటే అక్కడ ఒక గొప్ప దైవజనుడు, అప్పటికి అతడు దేవుని సేవలో ఉన్నాడు. దేవుని సేవలో ఉంటే అక్కడ అర్పణలు పడతా ఉంటే అందరూ వారికి ఉన్న వాటిలో అర్పణలు వేస్తూ ఉన్నారు. కానీ ఈయన దగ్గర అసలు డబ్బులేమీ లేవు. జేబులో చేయి పెట్టుకుంటే డబ్బులు ఏమీ కనబడలేదు. అసలు ఏమీ లేకపోయేసరికి బాధేసింది. అయ్యో, దేవునికి కానుక వేయడానికి నా దగ్గర అసలు డబ్బులేమీ లేవని చెప్పి ఆయన ఒక మాట అన్నాడు, ప్రభువా, నీకు అర్పించడానికి నా దగ్గర ఏమీ లేదు, కానీ నేనే ఉన్నాను ప్రభువా, నన్నే కానుకగా స్వీకరించు ప్రభువా అని చెప్పి దేవునికి ఆయన్నే కానుకగా అర్పించుకొని ఒక పాట రాశాడు. కానుక నైతిని ప్రభువా అనే పాట అద్భుతంగా ఆయన రాశాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం దేవునికి అర్పించే విషయంలో దేవునికి కానుకలే కాదు, చాలా మంది కానుకలు ఇస్తారు, కానీ వాళ్ళు ఇచ్చుకోరు. మన కానుకల కంటే మనం దేవునికి మన జీవితాలు ఇచ్చుకునే విషయమే చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి కానుకలే కాదు, కానీ మనము కూడా దేవునికి అర్పణగా మారాలి. మన జీవితాలు దేవునికి అర్పణగా మారాలి. మన సమయం దేవునికి అర్పించాలి. మన శరీరం దేవునికి అర్పించాలి. మనమే సజీవ యాగముగా దేవునికి అర్పణ అయిపోవాలి. అప్పుడే మనం దీవించబడతాం.